వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. ఓహో ఎంతన్ బేబీ అనే ఒక తమిళ్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది ఈ మూవీ. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 12 minutesగా ఉంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఒక్కసారి మాత్రం చూడవచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, మన హీరో అయిన అశ్విన్ అలియాస్ రుద్ర డైరెక్టర్ కావాలని ఫిలిం ఇండస్ట్రీకి వస్తాడు. అందులోని భాగంగానే హీరో విష్ణు విశాల్ని సంప్రదించి ఒక 2 కథలు చెప్తాడు. అయితే అవి విష్ణువుకి నచ్చవు. మరి దీంతో ప్రయత్నంగా తన ప్రేమ కథని అతనికి చెప్తాడు. అయితే ఆ స్టోరీ అనేది నచ్చి ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, మన హీరోకి పాస్ట్లోనే బ్రేకప్ అవుతుంది. అయితే స్టోరీలో కూడా బ్రేకప్ అయ్యే సీన్తో ఫస్ట్ హాఫ్ అనేది ముగుస్తుంది. ఆ తర్వాత అశ్విన్ మీరాని కలిసేలా సినిమాను ముగించామని హీరో విష్ణు సూచిస్తాడు మన అశ్విన్కి. అయితే అలా చేసేందుకు అశ్విన్ అంగీకరించడు. మరి సినిమాను తెరకెక్కించేందుకు అశ్విన్కి విష్ణు అవకాశం ఇచ్చాడా, అశ్విన్ మీరా మళ్ళీ కలిశారా అన్నది మిగతా యొక్క స్టోరీ. ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో నటించిన రుద్ర ఆయన మొదటి సినిమాలాగా ఆయన నటించలేదు. ఆయన క్యారెక్టర్లో ఆయన బాగా నటించాడు. అలాగే హీరోయిన్గా నటించిన మిథిలా గారు కూడా ఆమె క్యారెక్టర్ మీద ఆమె కూడా బాగానే నటించింది. ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే రిచ్ విజువల్స్ కానీ సీన్స్ కానీ బాగా అనిపిస్తాయి. ఈ మూవీకి ఇంకొకటి బీజిఎం కూడా బాగా అనిపిస్తుంది. అయితే కొంచెం మూవీ ల్యాగ్గా అనిపిస్తుంది, అంతకుమించి ఏం లేదు. కానీ కొంచెం ఈ మూవీని ఎక్కడో చూసినట్టు మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏమాయ చేసావే మూవీ చూసినట్లయితే ఈ మూవీ చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీకి ఈ మూవీకి సిమిలారిటీస్ సేమ్ ఉన్నాయి.